ఇతరుల దోషాలను ఎంచడం కంటే తనలోని దోషాలు సరిదిద్దుకున్న వాడే ఉత్తముడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ మహాభారత ప్రవచన యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతుంది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 51వ రోజు తన ప్రవచనం కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామం ముగిశాక ధృతరాష్ట్రుని దగ్గరకు శ్రీకృష్ణుడు, ద్రౌపది, పాండవులు వెళ్లారు. భీముడు ఎక్కడా అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. భీముడు ముందుకు వెళ్ళబోతుంటే శ్రీకృష్ణుడు అడ్డుకొని అక్కడ దుర్యోధనుడు తయారు చేయించుకున్న భీముడి ఉక్కు ప్రతిమ పెడతాడు. 10 ఏనుగుల బలం కలిగిన ధృతరాష్ట్రుడు 2 చేతులతో ఆ విగ్రహాన్ని ఆలింగనం చేసుకుని గట్టిగా బిగించడంతో అది పిండి పిండి అయిపోతుంది. నీవు ఇలా చేస్తావని తెలుసుకుని ప్రతిమ పెట్టినట్లు కృష్ణుడు చెబుతాడు అని వివరించారు. అన్ని శాస్త్రాలు చదువుకొని కూడా ఇలా ప్రవర్తించడం తగదు. నీ అపరాధం వలన ఇంత యుద్ధానికి దారితీస్తే ఇతరుల మీద కోపం ఎందుకు? ఇలాంటి పరిస్థితి రాకుండా చూడమని నాతో సహా భీష్ముడు, ద్రోణుడు, సంజయుడు, విదురుడు చెప్పినా వినలేదు కదా. తన దోషం తెలుసుకోలేనివాడు ఎప్పుడు శ్రేయస్సుని పొందలేడు. అందుకే నిన్ను నువ్వు పరిశీలించుకో అని ధృతరాష్ట్రునికి కృష్ణుడు హితవు పలికాడని సామవేదం తెలిపారు. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారతంలో శల్యపర్వాన్ని పూర్తి చేసుకుని సౌప్తిక పర్వం కూడా పూర్తి చేసుకుని స్త్రీ పర్వంలోకి మనం ప్రవేశించాం. నిన్న రోజున అశ్వత్థామ చేసినటువంటి భయంకరమైన దారుణమైన కృత్యము, దాని యొక్క పరిణామాలు, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి వద్దకు వచ్చి కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి సాంత్వనము, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు విదురుడు మాటల చేత, వ్యాసుని మాటల చేత శాతీరిన వైనము, ఆపై ధృతరాష్ట్రుడు వెంటనే చెప్తున్న మాట ఏంటంటే గాంధారిని అలాగే భరతవంశ స్త్రీలందరినీ తీసుకురండి, అలాగే కుంతిని ఆమె వైపు ఉన్నటువంటి స్త్రీలను కూడా తీసుకురావాలి అని చెప్పి వారందరూ విలపిస్తూ వస్తే వారితో పాటు యుద్ధభూమికి వెళ్ళాలని వీళ్ళందరూ బయలుదేరుతూ ఉండగా విదురుడు కూడా వాళ్ళతో పాటు బయలుదేరుతున్నాడు. ఆ సమయంలో దుఃఖితులై వారు వెళ్తూ ఉన్న సమయంలో అక్కడికి కృతవర్మ, కృపాచార్యుడు వారు అక్కడ తారసపడ్డారు. జరిగిన విషయమంతా వారు వివరించారు. పైగా ధృతరాష్ట్రును ఓదారుస్తూ నీ కుమారులందరూ నిర్భయంగా యుద్ధంలో పోరాడుతూ మరణించారయ్యా, వీరోచిత కర్మలతో మరణించారు కనుక వారు ఉత్తమ లోకాలకు వెళతారు. పైగా ఆయుధాలతో మరణించిన వారు, రాజులైన వారు యుద్ధంలో పోతే తేజోమయ శరీరంతో దేవతలుగానే విరాజిల్లుతారు అని శాస్త్రం చెప్తోంది కనుక పోరాడిన సూర్యులు ఎవ్వరూ కూడాను వెన్ను చూపిన వారు కాదు, చేతులు జోడించి ప్రార్థించిన వారు కారు, వారందరూ ఆయుధాలతో మరణించారు. పైగా శత్రువులైన పాండవులు కూడా పెద్దగా లాభపడిందేమీ లేదు. అశ్వత్థామతో కలిసి మేము చేసినటువంటి దారుణ కృత్యంలో వారు కూడా చాలామంది మరణించారు. ముఖ్యంగా పాండవుల తనయులే మరణించారు. అభిమన్యుడు ముందు పోయాడు, ఇప్పుడు ద్రౌపది పుత్రులు ఈ విధంగా వెళ్ళిపోయారు అని చెప్తూ ఇప్పుడు వాళ్ళు వస్తున్నట్టు జాడలు తెలుస్తున్నాయి కనుక వాళ్ళని మేము ఇక్కడ ఎదుర్కొనలేము, మేము వెళ్ళిపోతాము అని ధృతరాష్ట్రంతో చెప్తూ వాళ్ళని ఎదుర్కొని ఉత్సాహం మాకు లేదు, నువ్వు మాత్రం మనసులో బాధపడకు అని చెప్పడానికే మేము నిలబడి మాట్లాడుతున్నాం. ఎందుకంటే అటు ఇటు కూడా కోల్పోయిన వారే, యుద్ధంలో క్షత్రియులు పొందవలసిన ఉత్తమగతిని పొందినటువంటి వారే, క్షాత్రధర్మాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు జరిగిన మృత్యువులు నీకు బాధ కలిగించవు నిజానికి అన్న తల్లికి కూడా ఆ విధంగానే చెప్పి నువ్వు కూడా శోకాన్ని మనసులో పెట్టుకోకమ్మా అని గాంధారితో చెప్పి అక్కడి నుంచి కృతవర్మ